రైట్. ఈ పునరుత్థాన దినములో మనందరం ప్రభువుని స్తుతించుట, ఆయనను ఘనపరచుట దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది మాకు సంతోషం లేదన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది నీకు సంతోషం లేదా? రైట్. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో సంతోషించటం దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. కొంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా దిగాలుగా కూర్చుంటారు. ఎటు కూర్చుంటున్నారు చెప్పండి? ఎటు కూర్చుంటారంట? అసలు మనం మందిరానికి వచ్చేది ఎందుకు? అన్నీ మర్చిపోయి ప్రభువుని స్తుతించటానికి మన మందిరంలోకి వస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చి కూడా చాలామంది ఏదేదో ఆలోచన చేసుకుంటా ప్రభువును స్తుతించటం మర్చిపోయి, మనం ప్రభువు సన్నిధిలో ఉన్నాము అన్న సంగతిని మర్చిపోయి, అర్థమవుతుందా? ఇంకా లోక తలంపుల్లోనే ఇక్కడ కూర్చుంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. దేనియందు ఆనందించాలంట? ప్రభువునందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మార్కు సువార్తలో నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. ఈ వారం 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా నేర్చుకుందాం. ఈ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడంట? గెరాసేనుల దేశమునకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాటను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గెరాసేనుల దేశం ఏ దేశం అంట? అదే. ఈ దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను గురించి కొన్ని మాటలు ఈ దినాన మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటించటానికి వెళ్ళినప్పుడు దేవుని రాజ్య సంబంధమైన సంగతులు చాలా చెప్పుకుంటూ వచ్చాడు. వాటిల్లో కొన్నిటిని మనం గత వారం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఆయన సువార్తను ప్రకటిస్తూ 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 గలిలయ సముద్రములో ధోని ఎక్కి సముద్రపు అద్దరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేశం ఆయనకు కనబడింది. అది గెరాసేనుల దేశం. ఏ దేశం అంటది? గెరాసేనుల దేశం. ఆ గెరాసేనుల దేశమంతా కూడా అన్యులు బ్రతికేవాళ్ళు. దేవుడంటే ఎవరో తెలియదు. వారందరూ దేవుణ్ణి ఎరగనటువంటి వారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే అందరూ అక్కడ ఎక్కువగా పందుల వ్యాపారం చేసేవాళ్ళంట. ఏ వ్యాపారం చెప్పండి? ఏ వ్యాపారం అంట? పందుల వ్యాపారం చేసేవాళ్ళు. ఈ పందుల వ్యాపారం చేసేటువంటి ఈ ప్రాంతం ఎక్కువగా మరి పందుల వ్యాపారం చేస్తున్నారంటే అక్కడ తినేదంతా కూడా ఏం తింటారు? అక్కడ ఎక్కువగా పంది మాంసమే తింటారు. వాళ్ళు తినేదే అది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. గెరాసేనుల దేశం, ఈ దేశమంతా కూడా ఎక్కువగా పందుల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గెరాసేనుల దేశంలో ఎవరున్నారు అని అంటే ఇశ్రాయేలు సంతతిలో ఒకడైనటువంటి గాతు అనబడిన వంశం ఇక్కడ ఉంది. గాతుకి ఈ ప్రాంతాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గెరాసేనుల దేశంలో
జరిగినటువంటి ఒక సందర్భం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తికి ఏమొచ్చిందంట? దెయ్యములు పట్టినవాడై, అపవిత్రాత్మ పట్టినవాడై ఎక్కడుంటున్నాడయ్యా అంటే సమాధుల్లో ఉంటున్నాడంట. ఎక్కడుంటున్నాడు చెప్పండి, అందరు చెప్పాలి. ఎక్కడుంటున్నాడంట? సమాధుల్లో ఉంటున్నాడు. సమాధుల్లో ఉంటున్నటువంటి ఇతనికి చాలా భయంకరమైన పరిస్థితి. ఎలా ఉన్నాడు అని అంటే అక్కడ చాలా మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వ్యక్తి దేవుని యొక్క రూపాన్ని చూసి సాగిలపడి నమస్కారం చేసినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన పరిస్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇప్పుడు ఈ దేశంలో యేసుక్రీస్తుకి మొట్టమొదటిగా ఎదురుపడిన వాడు ఎవడయ్యా అంటే దెయ్యములు పట్టినోడు ఎదురుపడ్డాడంట. ఎవరు ఎదురుపడ్డారు చెప్పండి? దెయ్యములు పట్టినోడు ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఆయన చేసినటువంటి కార్యాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా చూద్దాం. అక్కడ సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలైనను ఎవడును వానిని బంధింపలేకపోయినో, పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ సంకెళ్ళు తెంపి కాల సంకెళ్ళు తుత్తనీయులుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయారంట. ఎవ్వరు వాడిని సాధుపరచటం అంటే వాడిని కంట్రోల్ చేయలేకపోయారు, ఆపలేకపోయారు. అంతకు మించి వాడిని ఎవడు బాగు చేయలేకపోయారు, ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిలో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం గమనిస్తే సాతాను ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టినాయి అంట? సమాధుల్లో కూర్చోబెట్టినాయి. ఎక్కడ కూర్చోబెట్టినాయి చెప్పండి, అందరు చెప్పాలి. ఎక్కడ కూర్చోబెట్టినాయి అంట? సమాధుల్లో కూర్చోబెట్టినాయి. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమాధులు అని అంటే పీనుగులు ఉండే స్థలము, శవాలు ఉండేటువంటి స్థలము, అపవిత్రమైనటువంటి స్థలము. అలాంటి స్థలములో సాతాను తీసుకొని వెళ్ళి ఇతన్ని అక్కడ కూర్చోబెట్టిందంట. తర్వాత అతడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఊరకే కూర్చోలా, అతని కాళ్ళు చేతులు అన్నిటినీ ఏం చేసుకుంటున్నాడో చూద్దాం. 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. వాడికి వాడే రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెయ్యాలు ఆ వ్యక్తి శరీరాన్ని బంధించేసినాయి. దెయ్యాలన్నీ కలిసి ఆ వ్యక్తి శరీరాన్ని బంధించేసినాయి. కారణం ఏంటంటే అతని శరీరములో ఒకటి కాదు అనేక దెయ్యములు ఉన్నాయంట. అందుకనే జాగ్రత్తగా మాటను ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు అతనికి ఎదురు పడగానే అతనేమంటున్నాడు అని అంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈ మాట మనం జాగ్రత్తగా వినండి. వాడు దూరము నుండి యేసుని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఇది అతడి శరీరం చేసిన పని. కానీ ఇప్పుడు అతనిలో ఉన్న దురాత్మలు ఏమంటున్నాయో తెలుసా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒకటి, యేసుని చూడగానే అతడు వెళ్ళి సాగిలపడి నమస్కారం చేశాడు. సాగిలపడి నమస్కారం అతడు చేస్తే ఇప్పుడు అతడిలో ఉన్న దెయ్యాలు ఏమంటున్నాయంట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఇది అతను మాట్లాడట్లా, అతనిలో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాయి అంట? అతనిలో ఉన్న అతడేం చేశాడంటే దేవుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన కాళ్ళ మీద పడగానే వెంటనే లోపల ఉన్న దెయ్యాలు రియాక్ట్ అయ్యి, అబ్బో వీడెళ్ళి దేవుడి కాళ్ళ మీద పడ్డాడు,
కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడకపోతే చాలా ప్రమాదం జరిగేటట్టుందని వెంటనే సైతాన్లు ఈ దెయ్యాలన్నీ కలిసి వెంటనే అంట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, ఇట్లాంటి దెయ్యాలు మన ఊరిలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి దెయ్యాలు మన ఊరిలో చాలా ఉన్నాయి. ఎట్టంటారా చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఎవడన్నా అది మగపిల్లడు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఎవరినన్నా పిలిచి మాట్లాడి వారు చేస్తున్నటువంటి పని ఏంటో వాళ్ళకి చెప్పి, అరే తప్పురా ఇది చేయటం కరెక్ట్ కాదని చెప్పామనుకో, వాడు మన ముందు బాగానే తలకాయ ఊపుతాడు, కానీ పక్కకి వెళ్ళి ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళు ఉన్న సాతాను ఏమంటుంది తెలుసా? ఆయనకి ఎందుకంట, మేమేం చేస్తే ఆయనకి ఎందుకంట. ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది, లోపల ఉన్న దెయ్యం మాట్లాడుతూ ఉంది. అర్థమైందా? దెయ్యాలు ఎట్ట మాట్లాడుతాయో? దెయ్యాలన్నీ మన లోపల ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఎక్కడున్నాయి దెయ్యాలన్నీ? మన శరీరంలోనే దెయ్యాలు ఉన్నాయి, చాలా దెయ్యాలు ఉన్నాయి. బయటికి తీస్తే ఒకటి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మాట విన్నట్టే ఉంటాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు ఆలకించినట్టే ఉంటాం. దేవుని మాటకు లోబడినట్టే ఉంటాం. కానీ బయటికి వెళ్ళిపోగానే మన శరీరములో ఉన్న దురాత్మలు అంటున్నాయి. ఏమంటున్నాయి తెలుసా? వాక్యము విన్నదానిని విన్నట్టుగా మన శరీరము పాటించకుండా మరలా లోపల ఉన్న దెయ్యాలు మనల్ని లోకంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు దెయ్యం బయటికి ఏమంటుంది తెలుసా? ఆయన ఏంది ఈరోజు వాక్యం చెప్పిండు, అంత నా గురించి చెప్పిండు, అంత ఆమెకు నీ గురించేనే చెప్పింది, నీ గురించే. లోపల దెయ్యం మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారంట? లోపల దెయ్యం మాట్లాడుతుంది. ఇక్కడేమో కూర్చొని శరీరం బాగానే ఉంది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత దెయ్యం మాట్లాడుతుంది. అమ్మ నీ గురించే చెప్పింది, అమ్మ అంత నీవేదనమ్మ చెప్పింది అని చెప్పి ఈ దెయ్యం పక్కన ఉన్న దెయ్యానికి చెప్పిద్ది. ఈ దెయ్యం ఏం చేసిద్ది? పక్కన ఉన్న దెయ్యానికి చెప్పిద్ది. ఇప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి కూడా అదే. వాడు యేసును చూడగానే వెళ్ళి కాళ్ళ మీద పడితే వాడి శరీరంలో అనేక దెయ్యములు ఉన్నాయంట. ఈ దెయ్యాలన్నీ ఒప్పుకోకుండా ఏమంటుంది తెలుసా? సర్వోన్నతుడైన యేసు నాతో మీకేం పని ఏంటంట? నాతో నీకేం పని? నన్ను బాధపరచుకుమని, నన్ను బాధపరచొద్దు, నన్ను బాధపరచొద్దని బిగ్గరగా కేకలు వేస్తున్నాయి అంట దెయ్యాలు. ఏం చేస్తున్నాయి చెప్పండి? చెప్పండి ఏం చేస్తున్నాయి అంట? దెయ్యాలు కేకలేస్తున్నాయి. మనం కూడా అప్పుడప్పుడు కేకలేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కేకలేస్తాం. ఎక్కడ కేకలేస్తాం? మన ఇంట్లోనే కేకలేస్తూ ఉంటాం. ఏంటంటే అప్పుడప్పుడు దెయ్యాలు బయటకు వస్తాయి మన శరీరంలో నుంచి బయటికి. లోపల ఇంట్లోనే కేకలు పెడతా ఉంటాం. అర్థమైందా? కొన్నిసార్లు బయట బజార్లోకి వచ్చి కేకలేస్తూ ఉంటాం. ఇప్పుడు మనలో ఉన్న దెయ్యాలు బయటికి రంగానే మన ఇంటి ఎదురున్న దెయ్యాలు బయటకు వస్తాయి. మన ఇంటి ఎదురు దెయ్యాలు బయటకు వచ్చి ఏమంటే తెలుసా? ఏమమ్మా నిన్నంతా ప్రార్థన చేసావుగా, ఈరోజు ఏంది అట్ట తిడుతున్నావు ఏంది? అర్థమైందా? ఇప్పుడు ఆ దెయ్యం ఈ దెయ్యాన్ని తిడుతుంది, ఆ దెయ్యం ఈ దెయ్యాన్ని తిడుతుంది. ఇప్పుడు దాకా మనం ఎక్కడున్నాం? దేవుడి మందిరంలో ఉన్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనలో ఉన్న దెయ్యాలు బయటకు వచ్చి రోడ్డు మీద కేకలేస్తున్నాయి అంట. ఎక్కడ కేకలేస్తున్నాయి? ఇప్పుడు దీని పరిస్థితి కూడా అదే. అయ్యా నువ్వెందుకు వచ్చావు నాయనా? నువ్వెందుకు వచ్చావు? మమ్మల్ని బాధించడానికి వచ్చావా? మమ్మల్ని భయపెట్టడానికి వచ్చావా? మమ్మల్ని తిట్టడానికి వచ్చావా? లేకపోతే మమ్మల్ని బంధించడానికి వచ్చావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అర్థమవుతుందా ఆ మాట? జాగ్రత్తగా చూడండి. అక్కడ ఎందుకు మమ్మల్ని బాధించుచున్నావు అని దేవుని పేరట ఆనబెట్టమని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. ఎందుకు అవి అరుస్తున్నాయి అంటే ఆ దురాత్మలకి దేవుడు చెప్పాడంట, ఆ అపవిత్రాత్మలకి దేవుడు చెప్పాడంట, ఇతని శరీరమును విడిచి బయటికి పొమ్మంటే అవి పోకుండా కేకలు పెడుతున్నాయి అంట. ఏం పెడుతున్నాయి చెప్పండి? ఏం పెడుతున్నాయి అంట? కేకలు పెడుతున్నాయి. కొన్నిసార్లు దురాత్మలు మనల్ని ప్రార్థనకు రాకుండా కూడా ఆపుతాయి. కొన్నిసార్లు దురాత్మలు ఏం చేస్తాయి? కొన్నిసార్లు ఏం చేస్తాయంట? దురాత్మలు ప్రార్థనకు రాకుండా కూడా ఆపుతాయి. అప్పటికప్పుడే బయలుదేరుతాం, ఏమైందో పుసుక్కును మానుకుంటాం. ఏం చేస్తాం చెప్పండి? ఎమ్మటి మానేస్తాం ప్రార్థన. అప్పుడే బయలుదేరాం, అప్పటికప్పుడే బైబిల్ తీసుకున్నాం అట్ట వెళ్దాం అనుకునే టయానికి గబుక్కును మానేస్తాం ప్రార్థన. దెయ్యం ఆపేసింది. ఎవరో ఒకళ్ళు దూరిద్ది, నీ కొడుకులోనో కూతురులోనో మీ ఆయనలోనో ఎవరో ఒకళ్ళు దెయ్యం దూరి ఇంకేం పోతాలే ప్రార్థనకి టయాన్ని ఆపేస్తుంది దెయ్యం. ఆపిద్దా?
మరి సైతాన్లన్నీ మన శరీరంలో ఉన్నాయి, ఎక్కడ లేవయ్యి. ఇంకో మాట చెప్తే జాగ్రత్తగా వినండి. సాతానుకంట విశ్రాంతి కావాలంట. ఏం కావాలంట? చెప్పండి. సాతానికి ఏం కావాలంట? విశ్రాంతి కావాలి. సాతానుకు విశ్రాంతి ఎక్కడ దొరికిద్దో తెలుసా? మనిషి శరీరంలోనే. సాతానికి విశ్రాంతి ఎక్కడ దొరికిద్దంట? చెప్పండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన మాట? ఏ శరీరాన్ని, ఇల్లు అంటే శరీరం, ఇల్లు అంటే అర్థం ఏంటి? శరీరం. నేను ఏ శరీరములో నుంచి బయటకు వచ్చానో మళ్ళీ ఆ శరీరం దగ్గరికే పోవాలా. ఇది శరీరముల నుంచి దేవుడు దురాత్మను బయటికి పంపించిన తర్వాత ఇదంట లోకమంతా తిరిగిందంట. ఏం చేసిందంట? లోకమంతా తిరిగింది. ఎక్కడా విశ్రాంతి దొరకల దానికి. ఎక్కడ? చూడండి, అక్కడ రాసిన మాట, విశ్రాంతిని వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగులాడుచుండెను. ఏమి లేని చోట్లంట? ఇప్పుడు మనలో ఉన్న సైతాన్లు మొత్తం బయటికి పోయినాయి. అవి ఇంకా బయటికి పోయిన తర్వాత ఎక్కడ ఉండాలయ్యి? ఎక్కడ ఉండాలా? వాటికి ఎక్కడికి పోవటానికి అవకాశం లేదు. నీళ్ళల్లో జ్వరపడటానికి లేదు. ఇంకోటి దానికి కావాల్సింది ఏంటంటే శరీరం. అవి కేవలం విశ్రాంతి ఎక్కడ దొరుకుతాయి అంటే శరీరంలోనే దొరుకుతాయి. అది ఎవరి శరీరంలోనంటే మనిషి శరీరంలోనే. చెప్పండి. ఎవరి శరీరంలోనంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరి శరీరంలో విశ్రాంతి అంట? వాటికి మనిషి శరీరంలోనే విశ్రాంతి. కాబట్టి ఇప్పుడు వాటికి విశ్రాంతి కోసం అవి ఏం చేసినాయి అంటే, అరే మనల్ని ఆ శరీరం నుంచి మన అందరం బయటకు వచ్చాము, ఇప్పుడు లోకమంతా తిరిగినా ఎక్కడ మనకి విశ్రాంతి దొరకలేదు, కాబట్టి ఏ ఇంట్లో నుంచి అయితే మనం వచ్చామో మళ్ళీ ఆ ఇంట్లోకే వెళ్ళిపోదాం అనుకుంటున్నాయి అంటే ఇవన్నీ. అంటే ఏ శరీరంలో నుంచి అయితే మనం బయటకు వచ్చామో మళ్ళీ ఆ శరీరం లోపలికి మళ్ళీ వెళ్దాం. అర్థమైందా? కొంతమందికి దెయ్యాలు వదిలి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటాయి. మళ్ళీ అవి చూస్తాయి అన్నమాట. ఏం ప్రార్థన మానుకుందా లేదా, ప్రార్థన చేయటం మానుకుందా లేదా, ఓకే రైట్, ఏం ప్రార్థన మానుకుంది, ప్రార్థన చేయటం కూడా మానుకుంది, కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఆ ఇంట్లో మనకు విశ్రాంతి దొరికిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం దొరికిద్దంట? ఖచ్చితంగా ఆ ఇంట్లో మనకి విశ్రాంతి దొరికిద్ది. కాబట్టి ఏ ఇల్లు అయితే విడిచిపెట్టొచ్చామో మళ్ళీ ఆ దెయ్యాలన్నీ, ఆ అపవిత్రాత్మలన్నీ మళ్ళీ ఆ ఇంట్లోకే వెళ్ళిపోయినాయి అంట. వెళ్ళగానే అప్పుడు వాటికి విశ్రాంతి దొరికింది. ఏం దొరికింది చెప్పండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు విశ్రాంతి కావాలి అని అంటే, మానవునికి విశ్రాంతి కావాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దెయ్యానికి విశ్రాంతి కావాలంటే మనిషి దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? నీకు విశ్రాంతి కావాలంటే నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. దెయ్యానికి విశ్రాంతి కావాలంటే దెయ్యాలు ఎవరి దగ్గరికి రావాలి? చెప్పండి, ఎవరి దగ్గరికి రావాలి? మన దగ్గరికే రావాలి. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకుంటావా, దెయ్యానికి విశ్రాంతి ఇస్తావా? ఏం చెప్పరో? నువ్వు విశ్రాంతి తీసుకుంటావా లేకపోతే దెయ్యానికి విశ్రాంతి ఇస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాం చెప్పండి? మన విశ్రాంతి తర్వాత ముందు ఎవరికి విశ్రాంతి ఇస్తాం? మనం దెయ్యానికి విశ్రాంతి ఇస్తాం. దేనికి చెప్పండి? ఏడకు పోయే దెయ్యాలన్నీ మా ఇంట్లోకి వచ్చిపోమ్మా. ఏంటంట? దెయ్యాలు పొయ్యే దెయ్యాన్ని మనం ఆపుతాం. పొయ్యే దెయ్యం ఒకసారి మా ఇంట్లోకి వచ్చిపోయా ఏమంటాం చెప్పండి? ఒకసారి మనమే దెయ్యాలను ఆహ్వానిస్తున్నాం. అవి దేవులు ఆడుకుంటా రావాల్సిన అవసరం లేదు. మనమే దెయ్యాలను పిలుస్తాం. పొయ్యే దెయ్యాన్ని ఆపుతాం. వెళ్ళే దెయ్యాన్ని ఆపుతాం. అర్థమవుతుందా? నేను రాను అని మొండికి పడిన దెయ్యాన్ని కూడా లాక్కొచ్చుకుంటాం మనమే. రాను అన్న దెయ్యాన్ని కూడా మనం ఏం చేస్తాం? మొండికి పడి మనమే లాక్కొచ్చుకుంటాం ఇంట్లోకి. అర్థమవుతుందా? జాగ్రత్త. మన ఇళ్ళల్లో, మన శరీరాలలో అపవిత్రాత్మలకు చోటిస్తే నీకు విశ్రాంతి
ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అది అంటుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో మీకేం పని అయ్యా? నాతో నీకేం పని? నేను ప్రశాంతంగా ఉన్నాను కదా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. దెయ్యము ఒకని శరీరములో ఉండుట వలన కలిగినటువంటి నష్టం ఏంటో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తున్నాం. ఒకటి ఏం జరిగిందో చూద్దాం. అతడు శరీరములో ఆ దురాత్మలు ఉండుట వలన అతన్ని ఎక్కువగా ఎక్కడికి తీసుకుని వెళ్ళి అంట, అతని శరీరాన్ని, అతన్ని రాత్రింబవళ్ళు, ఎప్పుడంట? రాత్రింబవళ్ళు సమాధుల్లో ఉంచేయంట. అతన్ని ఎక్కడ ఉంచాయంట దెయ్యాలు? చెప్పండి ఎక్కడ ఉంచాయంట దెయ్యాలు? ఆయన్ని తీసుకొని వెళ్ళి సమాధుల్లో ఉంచినాయంట. తర్వాత రాత్రింబవళ్ళు ఆ దెయ్యాలు అతన్ని ఏం చేసినాయి అంటే కొండల్లోకి తీసుకుని వెళ్ళినాయంట. ఎక్కడికి తీసుకువెళ్ళి? కొండల్లోకి తీసుకుని వెళ్ళి. మూడవది, ఆ దెయ్యాలు అతన్ని మౌనంగా కూర్చోబెట్టలేదంట. ఆ దెయ్యాలు అతని చేత కేకలు వేయించినాయి అంట. ఏమేయించినాయి చెప్పండి? చెప్పాలి. ఏమేయించినాయి అంట? ఒకటి సమాధుల్లో కూర్చోబెట్టినాయి, రెండవది కొండల్లో తిప్పినాయి, మూడవది అతని చేత కేకలు వేయించినాయి, నాలుగవది అతని చేత ఆ దెయ్యాలు ఏం చేయించినాయి అంటే రాళ్ళు తీసుకొని తన శరీరాన్ని తానే గాయపరుచుకునేటట్టు చేసినాయి అంట. అర్థమవుతుందా? కొన్ని దురాత్మలు, కొన్ని దెయ్యాలు మన శరీరములో ఉంటే జరిగే ప్రమాదాలు ఇవన్నీ. ఒకటి సమాధుల్లో కూర్చోబెట్టిని, రెండవది కొండల మధ్యలో తిప్పిని, మూడవది అతని చేత కేకలు వేయించిని. కొంతమంది ఎప్పుడు కేకలేస్తూనే ఉంటారు. ఎప్పుడు? తెలుగులో ఒక సామెత ఉంటుంది, తిట్టేనోరు చెప్పండి అమ్మా, తిట్టేనోరు తిరిగే కాలు ఊరకుండదంట. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి గొనుగుతూ ఉండాలి. ఏమో గొనుగుతుంటే ఆయనకి ప్రశాంతంగా ఉంటుంది. ఏంది ఈరోజు మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, తుఫాను పోయినట్టు ఉంది. అర్థమైందా? కొంతమంది గొనుగుతూ ఉంటారు, ఎప్పుడు కేకలు పెడతా ఉంటారు, తిడతా ఉంటారు, సమాధానం ఉండదు. దెయ్యాలే ఏంటి చెప్పండి? అన్ని దెయ్యాలే. ఎన్ని దెయ్యాలు ఉన్నాయో ఆ శరీరంలో. ఎప్పుడు సొడుగుతాం, గొనగుతాం, ఏదో ఒకటి గొడవ, ఏదో ఒక గొడవ. అది నీ శరీరం చేసే పని కాదంట, నీ లోపల ఉన్న దురాత్మ చేసే పని. నీ లోపల ఉన్న దురాత్మ. జాగ్రత్త. నాకేమైందమ్మా, నాకేమైనా దెయ్యం పట్టిందా అని అనుకుంటున్నామేమో. అసలు దెయ్యాలన్నీ మనలోనే ఉన్నాయి. దెయ్యాలన్నీ తిట్టే దెయ్యం, కొట్టే దెయ్యం, కొరికే దెయ్యం. కొన్ని దెయ్యాలు కొరుకుతాయి అంట. ఈ మధ్య ఏందో ఎవరు కొట్టుకోవట్లా, కొరుక్కుంటున్నారంట. ఈ మధ్య ఎవరు కొట్టట్లా, మీద పడి కొరుకుతున్నారంట. మరి అదేం దెయ్యం నాకు అర్థం కాల. కొన్ని దెయ్యాలు కొరుకుతున్నాయి. అర్థమవుతుందా? ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తుంది. జాగ్రత్త. నీ ఒంట్లో, నీ ఇంట్లో ఏ దెయ్యం ఉందో ఈ దెయ్యం తను తీసుకొని వెళ్ళి సమాధుల మధ్యలో కూర్చోబెడతా ఉంది. సమాధుల్లో ఎవరుంటారు? పీనుగులు ఉంటాయి. ఎవరుంటారంట? శవాలు ఉంటాయి. కొండల మధ్యలోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. కొండల్లో ఎవరుంటారు? ఒంటరి బ్రతుకు. దెయ్యంతో సహవాసం చేస్తే మన బతుకంతా ఒంటరి బతుకంట. మళ్ళీ ఎడకొచ్చి ఏమి ఎరగనట్టు పాడబడతాం. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను. ఎవడు కూర్చోమన్నాడు అరణ్యంలో? దెయ్యాలను పెట్టుకుని ఎవడు కూర్చోమన్నాడు ఇంట్లో? అర్థమవుతుందా? జాగ్రత్త. దెయ్యాన్ని నీ శరీరంలోని కనుక నువ్వు ఆహ్వానిస్తే, ఒకటి నిన్ను సమాధుల్లో కూర్చోబెట్టిద్ది, రెండోది నీ బ్రతుకుని ఒంటరి బ్రతుకు చేసిద్ది. ఏం చేసిద్దంట? చెప్పండి. ఏం బ్రతుకు చేసిద్దంట? ఒంటరి బ్రతుకు. మళ్ళీ ఏం చేస్తుంది? కేకలు వేయిస్తుంది. ఏం చేస్తుందంట దెయ్యం? చెప్పండి. ఏం చేస్తుందంట? కొంతమంది నోరుకు భయపడతారు. ఎవరికి భయపడతారు? మనిషి చూస్తేనేమో ఇంతే ఉంటుంది, పెట్టలాగా. మనిషి ఎంత ఉంటుంది? మనిషి చూస్తే పెట్టలాగా ఇంతే ఉంటుంది. కానీ నోరు, అమ్మో, ఆమె చూస్తే ఇంతే. కానీ నోరుకి భయపడాలి. దేనికి భయపడాలంట? ఆమె నోటికి భయపడాలి. అయ్యో అమ్మో, మనిషి చూస్తే ఇంతే. దెయ్యానికి ఎంత శరీరం అయితే ఏమైంది, ఎంత శరీరం అయితే ఏముంది. ఏ శరీరం అయితే దానికి కావాల్సింది ఏంటంటే నోరు ఆడించటం. ఏంటి చెప్పండి? ఏం ఆడించాలంట? నోరు ఆడించాలా. అర్థమవుతుందా? కొంతమంది నోటికి భయపడతారు, కొంతమంది మాటలకు భయపడతారు. జాగ్రత్త. ఇవన్నీ దైవ లక్షణాలు కలిగిన పిల్లలు చేసే పనులు కాదు. రక్షించబడిన వారు చేసేటువంటి పనులు కాదు.
ఇవన్నీ నీ శరీరములో ఉన్నాయంటే నీ శరీరము లోపల ఏమున్నట్టు? దెయ్యాలు ఉన్నట్టు. ఏమన్నట్టు చెప్పండి? ఇప్పుడు దెయ్యాలు ఏం చేస్తున్నాయంట? కేకలు పెట్టిస్తున్నాయి. కేకలు ఎందుకు కేక వేస్తున్నాడు వాడికి తెలీదు. ఊరకొరకనే కేకలు పెడుతున్నాడు. ఊరకొరకనే కేకలు పెడుతున్నాడు. ఆ తర్వాత అతని శరీరం అంతటిని గాయపరిచిని. దెయ్యాలు ఏం చేసినాయి చెప్పండి? చెప్పాలా? దెయ్యాలు ఏం చేసినాయంట? శరీరం అంతటిని గాయపరిచిని. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు గాయాన్ని మాన్పేవాడు, దురాత్మలు గాయాన్ని రేపుతాయంట. ఏం చేస్తాయి చెప్పండి? గాయాన్ని రేపుతాయి. ఇప్పుడు ఇంత చక్కగా అతని శరీరంలో విశ్రాంతి తీసుకుంటున్న ఈ దెయ్యాలకి ఒక్కసారి యేసయ్య కనపడగానే కేకలు పెడతాయి అంట. నువ్వెందుకు వచ్చావు మా దగ్గరికి? నువ్వు వెళ్ళిపో. ఇదే పాట. ఏం పాట అంట? నువ్వు వెళ్ళిపో. ఇదే పాట పాడుతున్నాయి, కేకలు వేస్తున్నాయి. నువ్వెందుకు వచ్చావు? అసలు మాతో నీకేం పని? అర్థమవుతుందా? నీకేం పని అసలు? నువ్వు వెళ్ళిపోవాలి మా దగ్గర నుంచి అని కేకలు వేస్తే దేవుడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలా. అతని శరీరమును విడిచి బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించను. ఏం చేసినాయి అంట? చెప్పండి. ఏం చేసినాయి అంట? అతని శరీరమును విడిచి వెళ్ళిపోమ్మని. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో యేసు ప్రభు, ఆ దురాత్మలన్నీ అతని శరీరమును విడిచి బయటకు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అతనిని ఇందాక మనం చదువుకున్న ఒక మాట మార్కు సువార్తలో మనం చదివిన మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అతనిని ఎవ్వడు సాధుపరచలేకపోయాను. అతనిని ఎవ్వరు బాగు చేయలేకపోయారంట. అతన్ని ఎవరు బాగు చేయలేకపోయారు. ఎందుకు బాగు చేయలేకపోయారనంటే, ఒక అపవిత్రాత్మ ఇంకొక అపవిత్రాత్మకి శత్రువుగా ఎప్పుడూ మారదు. ఇప్పుడు ఒక అపవిత్రాత్మని బయటికి పారదోలాలంటే దానికి ఆపోజిట్గా ఒక పరిశుద్ధాత్మ రావాలి. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరై అంటే పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడు. ఎవరు వచ్చారంట? చెప్పండి, అందరు చెప్పండి. ఎవరు వచ్చారంట? పరిశుద్ధుడైన దేవుడు వచ్చాడు. దేవుడు అపవిత్రాత్మలకు ఎదురుగా నిలబడ్డాడు. వచ్చి ఇప్పటి వరకు బాగుపడని అతని జీవితాన్ని, ఇప్పటి వరకు నయము కానటువంటి రోగాన్ని, ఇప్పటి వరకు నాశనమైన అతని బ్రతుకుని దేవుడు ఏం చేశారంట? బాగు చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్నటిదాకా ఆయన శరీరం ఏమైపోయింది? రక్తం కారుతూ ఉంది. మొన్నటిదాకా అతని శరీరం అంతా పగిలిపోయి ఉంది. అతను చేతులన్నీ సంఖ్యల చేత తెంపుకొని చేతులన్నీ గాయాలైపోయినాయి. అతడు సమాధుల్లో ఉన్నాడు. సరైన వస్త్రాలు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు నేను అంటాను, సాతాను అతని శరీరంలో ఉన్నంతసేపు అతని శరీరం మీద బట్టలు లేవు. ఎప్పుడైతే యేసుక్రీస్తు అతన్ని చూచి అతన్ని బాగు చేశాడో, ఇప్పుడు అతని శరీరం మీదకి చక్కటి బట్టలు వచ్చినాయి అంట. ఏమొచ్చినాయి చెప్పండి? ఆ మాట చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 15వ వచనం చదవండి. 15వ వచనం. జనులు జరిగినదంతా చూడడానికి వెళ్ళారు. సేన అను దెయ్యములు పట్టినవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. స్వస్థచితుడై బట్టలు ధరించుకొని, అంటే మొన్నటిదాకా సైతాను వాడిని ఏమి లేకుండా చేసింది? చెప్పండి అమ్మా, ఏమి లేకుండా చేసింది? బట్టలు లేకుండా చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అతడు ఎలా ఉన్నాడంట? చక్కగా బట్టలు చూసిన వాళ్ళందరి మొన్నటిదాకా ఇటు చినిగిపోయిన బట్టలు సరిగ్గా చాలించాలని బట్టలు వేసుకొని పిచ్చోళ్ళలాగా సంఖ్యలని తెంపుకొని కేకలు వేసుకుంటా పిచ్చిగా తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు ఏంట్రా వీడు చక్కని బట్టలు వేసుకున్నాడు. ఏం బట్టలు వేసుకున్నాడంట? చెప్పండి, ఏం బట్టలు వేసుకున్నాడంట? చక్కని బట్టలు. అంటే దెయ్యం పడితే బట్టలు వేసుకోవటం కూడా జాత కాదనమాట. ఏం పడితే చెప్పండి అమ్మా, దెయ్యం పడితే ఏం వేసుకోవడం జాత కాదు, బట్టలు వేసుకోవటం కూడా జాత కాదు. మరి ఏం చేద్దాం? ఆ రోజున నిజంగానే వాడికి దెయ్యం బట్టి బట్టలు వేసుకోకుండా ఉన్నాడు. అంటే వేసుకోకుండా అంటే వేసుకున్నాడు, కానీ మొత్తం చిరిగిపోయినాయి, పిలికిలు చినిగిపోయినాయి. నా బట్టలు చినిగిపోయినాయి అన్న సంగతి కూడా వాడికి అర్థం కాల.
ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా? చినిగిపోయిన బట్టలే ఫ్యాషన్. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి చెప్పండి? మీరే చూస్తున్నారుగా, మీ పిల్లలు వేసుకుంటున్నారుగా, ప్యాంటులు జింపుకు చినిగిన ప్యాంట్లు వేసుకోవటం. ఏందిరా అంటే ఆ రోజున దెయ్యం బట్టిన వాళ్ళు వేసుకున్నారు, ఈరోజు అదే బట్టలు ఏందిరా అంటే ఫ్యాషన్ అన్నా. ఏంటంట? దెయ్యం బట్టిన వాళ్ళు వేసుకునే బట్టలు అవన్నీ పిచ్చి బట్టలు. దేవుడు బట్టలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ శరీరాన్ని చక్కగా కప్పుకోవడానికి ఇచ్చాడు బట్టలు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? శరీరాన్ని చక్కగా కప్పుకోవడానికి. ఒక పురుషుడికైనా ఒక స్త్రీకైనా దేవుడు వస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆ రోజున ఏదెను తోటలో ఆయన ఒక గొర్రెను వధించి ఆ గొర్రె చర్మమును ఎందుకు ఆదాముకి అవ్వకి తొడిగించాడు? చొక్కాలు చేయించి శరీరాన్ని కప్పడానికి. అర్థమైందా? ఎందుకు మనం బట్టలు వేసుకోవాలనంటే సిగ్గును దాచుకోవడానికి. ఏం దాచుకోవడానికి? కానీ ఈ రోజున ఏమి లేకుండా వేసుకుంటున్నారు బట్టలు? చెప్పండి, ఏమి లేకుండా. ఏందంటే లేటెస్ట్ ఫ్యాషన్ అన్న ఇది. ఏ ఫ్యాషన్ అంట? లేటెస్ట్ ఫ్యాషన్. ఒకప్పుడు చక్కగా లంగా జాకెట్ వేసుకుంటే ఆడపిల్లలు ఎంత బాగుండేవాళ్ళు. ఇప్పుడన్నీ స్కిన్ టైట్ అంట. ఏ టైటు చెప్పరేందమ్మా? ఒకప్పుడు గిలకల కిందకి మోకాళ్ళ కిందకి చక్కగా కింద ప్యాంట్ అనుకుంటే నీటుగా ఉండేది. ఇప్పుడు ప్యాంట్ ఎడకేస్తున్నారంటే గిలకల పైకి ఎత్తున్నారు. అప్పుడు గిలకల పైకి ఎత్తే నువ్వు సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు గిలకల పైకి వేయటం ఫ్యాషన్ అంట. ఏ పైకి వేయటం? ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? దెయ్యం పట్టిన వాళ్ళు. ఏం పట్టింది వీళ్ళకి? దెయ్యం. ఆ రోజు వాడికి దెయ్యం బట్టి బట్టలు లేకుండా తిరిగాడు. ఈరోజు మనకు కూడా దెయ్యం పట్టింది, దెయ్యాలు పట్టినాయి. ఫ్యాషన్ అనే దెయ్యాలు పట్టినాయి. ఫ్యాషన్ దెయ్యాలు. ఏం దెయ్యాలంట? దెయ్యాలకు కూడా ఫ్యాషన్ కావాల్సి వచ్చింది. ఏం చేద్దాం? ఏటికి? దెయ్యాలకు కూడా ఫ్యాషన్. అర్థమైందా? బైబిల్లో మాట ఉంది, జడలు అల్లుకొనుట స్త్రీకి తగినది కాదు. ఏంటంట? జడలు అల్లుకొనుట స్త్రీకి తగినది కాదు. జడలు అల్లుటకు, అర్థమైందా? సన్నపునార బట్టలు వేయుటయు ఇవన్నీ యెరూషలేము కుమార్తెలు చేశారంట. ఎందుకంటే దెయ్యం పట్టింది వాళ్ళకి. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. వ్యామోహం, అందం, ఫ్యాషను, వికారమైనటువంటి వస్త్రాలు దెయ్యాలు పట్టిన వాళ్ళకి. దెయ్యం వదిలిచ్చాడు దేవుడు వాళ్ళకి. ఏం చేశాడంట? అల్లిక జడలకు బదులుగా బోడిగుండు చేయించాడంట. ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలంటే పిల్లలకి, మమ్మీ నాకు ఉల్లిపాయ జడ ఇయ్యి మమ్మీ అంట. చిన్నుల్లిపాయ జడ ఏమొద్దు నీకు. ఏ జడ కావాలంటే? ఉల్లిపాయ పొరలు రావాలంటే వీళ్ళకి. ఏం రావాలి? వింటున్నారా? తలల పైకి ఎత్తండి అందరూ. ఏం రావాలంటే పొరలు రావాలంట. ఏది? పొరలు రావాలా? పొరమ్మటి పొర రావాలా? ఉన్న పొరలు మొత్తం కూడా బీగుతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు పడుతున్నాయి మనకి. ఏం పడుతున్నాయి చెప్పండి? ఆ టీవీ చూసి, ఈ టీవీ చూసి, ఆ సీరియల్ చూసి, ఈ సీరియల్ చూసి, ఆ ఫ్యాషన్ డిజైన్, ఈ ఫ్యాషన్ డిజైన్ చూసి వాళ్ళకి పట్టిన దెయ్యాలన్నీ ఎవరికి పడుతున్నాయి? మనకు పడుతున్నాయి దెయ్యాలు. అర్థమవుతుందా? వాడు ఆ రోజున దెయ్యాలన్నీ వాడి శరీరంలోనికి దూరగా వాడు బట్టలు లేని వాడై తిరిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అతని శరీరములో నుండి దెయ్యాలన్నీ బయటికి పోగొట్టగానే ఇప్పుడు చక్కని బట్టలు వేసుకొని, చక్కగా నీట్గా బట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఊరిలో గెన్నసరేతు, ఏ ఊరది? గెరాసేనుల దేశంలో ఉన్న వాళ్ళందరంట, అరే ఈడేంట్రా మంచి బట్టలు వేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. ఎలాగుంది చెప్పండి? ఈడేంటి మంచి బట్టలు వేసుకున్నాడు? ఎందుకనంటే వాడు అంటున్నాడు, నా శరీరంలో ఉన్న దెయ్యాలన్నీ, చెప్పండి, మన శరీరంలో ఉన్న దెయ్యాలన్నీ పోయినాయి. ఇప్పుడు వాడి శరీరంలో దెయ్యాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఉన్న దెయ్యాలు కూడా, చెప్పండి అమ్మా, మన శరీరంలో ఉన్న దెయ్యాలు కూడా పోవాలి. భక్తుడు అంటాడు, ప్రభువా నేను నీతో మాట్లాడాలి, నీతో నీ సన్నిధిలో నేను ప్రార్థించాలి అని అంటే, నా పెదవులు అపవిత్రమైనవి, నా పెదవుల్ని కాల్చుము అని ప్రార్థన చేస్తాడు. ఏం చేయాలంట?
కాల్చుము అని ప్రార్థన చేస్తారు. కానీ ఈ రోజున భక్తులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? కాలిన పెదాలు, ప్రార్థనతో కాలిన పెదాలు కాకుండా లిప్స్టిక్తో ఎర్రగా ఉండే పెదాలతో వస్తున్నారంట ప్రార్థనకి. దేంతో చెప్పండి? లిప్స్టిక్. ఏంటి? ఏనమ్మా ఏడక పోతున్నావు అంటే ప్రార్థనకు పోతున్నా. మరి ప్రార్థన పోయేటప్పుడు మూతికి రంగు ఎందుకు? అంటే మన గురించి కాదు, బయట సిటీల్లో పట్టణాల్లో చూస్తే ప్రార్థనకు పోయేవాళ్ళు ప్రార్థనకు పోయేటట్టు కనపడట్లా. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు స్కిన్ టైట్లు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు జీన్స్ ప్యాంట్లు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మంచి నైస్ స్టైల్గా హ్యాండ్ బ్యాగ్. ఏంటిదంట? ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నువ్వు విశ్వాసి అయితే చక్కగా ఏం చేయాలా? మంచిగా బైబిల్ తీసుకొని ఏడబెట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని మందిరానికి రావాలా. కానీ ఇప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మీకు ఎవరికి బ్యాగులు లేవులు అనుకోండి, ఉన్నవాళ్ళ సంగతి చెప్తున్నా. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఎవరికి బ్యాగులు లేవులే, అర్థమైందా? మీకు బ్యాగులు కావాలంటే నేను తెస్తా. కానీ ఏది హ్యాండ్ బ్యాగులు కాదు, బైబిల్ పెట్టుకునే బ్యాగులు ఉంటాయి, స్త్రీలు ధరించుకునే బ్యాగులు కూడా ఉంటాయి. అవి ఏమంటారు దాన్ని? దారంతో నేస్తారు. ఆ బ్యాగులు బాగుంటాయి, అర్థమైందా? పాస్టర్ గారు మేము అందరం తగిలించుకుంటామంటే మీ అందరికి బ్యాగులు తెస్తా నేను. దేవుడికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అర్థమైందా? ఒక విశ్వాసి, దేవుని నమ్మినటువంటి వ్యక్తి దేవుని మందిరానికి వెళ్తా ఉంటే నీ మాదిరిని చూసి, నీ పద్ధతిని చూసి ఇంకొకళ్ళు నిన్ను అనుసరించేటట్టు ఉండాలా. ఏముండాలా? నేను అనుసరించేటట్టు ఉండాలా. కానీ మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ కనపడిద్దా? నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రార్థనకు వచ్చేటప్పుడు నువ్వు ధైర్యంగా బైబిల్ బయట పెట్టుకొని వచ్చావంటే నువ్వు నిజంగా మారు మనసు పొందినట్టే. ఏమంటావక్క? నువ్వు నిజంగా మారు మనసు పొందినట్టే. అట్ట కాకుండా బైబిల్ పైటి చెంగు కింద పెట్టుకొని నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే నీలో ఏదో పాపం ఉన్నట్టే. ఎందుకంటే ఒకవేళ నువ్వు బహిరంగంగా బైబిల్ పట్టుకొని వచ్చిన రోడ్డు మీద చూసేవాళ్ళు ఎట చూస్తారు నిన్ను? చెప్పండి, ఎట చూస్తారు నిన్ను? అబ్బో, ఏమో బైబిల్ పట్టుకొని ప్రార్థనకి పోతుందయ్యా, అయ్యా ఇంక పోతుందయ్యా, ఇంక బయలుదేరిందయ్యా, అయ్యా ఇదే మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? అందుకనే బైబిల్ పట్టుకోవాలంటే విశ్వాసికి ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. బైబిల్ పట్టుకోవాలంటే విశ్వాసికి సాక్ష్యం ఉండాలి. ఏముండాలి? చెప్పండి, ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. అర్థమవుతుందా? బైబిల్ దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్న నీవు, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి వస్తున్న నీవు, దేవుని వాక్యము పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు వాడు చక్కగా బట్టలు వేసుకొని ఏం చేశాడు అని అంటే చూద్దాం, సమయం అయిపోయింది. ఏం చేశాడు వాడు అని అంటే చూడండి, ఏం చేశాడో చూద్దాం. మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్యంలో చివరి భాగాన్ని చూస్తే 20వ వచనం, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. జరిగిన సంగతులన్నీ ప్రకటించడానికి బయలుదేరాడంట. ఒకప్పుడు నేను దెయ్యం పట్టినోడ్రా. ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు నేను దెయ్యం పట్టినోడిని, దెయ్యాలు నా శరీరంలో ఉన్నాయి. దెయ్యాలు నా శరీరంలో ఉన్నప్పుడు నేను సమాధుల్లో ఉన్నాను, మృతుల మధ్యలో ఉన్నాను. ఒకప్పుడు నేను దెయ్యాలు పట్టినప్పుడు కొండల్లో తిరిగాను, ఒంటరిగా బ్రతికాను. ఒకప్పుడు నేను దెయ్యాలు పట్టినప్పుడు నా శరీరం అంతా గాయపరుచుకున్నాను. ఒకప్పుడు నాకు దెయ్యం పట్టినప్పుడు నేను కేకలేశాను. ఏం చేశాను? చెప్పండి, ఏం చేశాను? ఈ మధ్య ఏం జరిగినా కేకలేయటం మొదలుపెట్టారు. ఏం జరిగినా కేకలు పెట్టడం మొదలుపెట్టారు. పిచ్చి కేకలు. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించిన. ఇప్పుడు ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎవడు ఇళ్లలో పుట్టినరోజులు చేసుకోవట్లా, అందరు రోడ్ల మీద పడ్డారు. ఏడబడ్డారు చెప్పండి? రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు ఏంది రే బాబు అంటే ఫ్యాషను. బండ్లు వేసుకెళ్ళటం, బండ్ల మీద కేకులు పెట్టడం, కేకలేస్తారు. ఎందుకు మరి? ఎర్రోళ్ళలాగా, పిచ్చోళ్ళలాగా. నైట్ అందరు లెగవాలేమో. వీడికి దెయ్యం పట్టింది కాక దెయ్యం బట్టి వీడికి కేకలేసి వీడి కేకలకు అందరిని లేపుతాడు.
ఏందో పిచ్చెచ్చుకున్నట్టు కేకలు పెట్టి అరుస్తూ ఉంటారు, బాంబులు పేలుస్తూ ఉంటారు. ఎవడు మామూలుగా చచ్చినప్పుడు బాంబులు పెడతారండి. ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అంటే పుట్టినరోజు కూడా బాంబులు పేలుతున్నారు. అంతేగా, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ముందు బాడీని తీసుకెళ్ళడానికి ముందు సిగ్నల్ ఏంటి? బాంబులు పేలుస్తారు. అప్పుడు మనం అందరం ఏం చేస్తాం? వామ్మో బాంబులు పేలుతున్నారే, తొందరగా బాదంపా తీసుకెళ్తున్నారు అనుకుంటా అని చెప్పి పరిగెత్తుతాం. ఇప్పుడు పుట్టినరోజున ఏం చేస్తున్నాడు? 12 గంటలకి. అంటే ఇప్పుడు చచ్చాడా బతికేడు? చూసారా దెయ్యం ఎంత పని చేస్తుందో? బతికున్నోను కూడా చంపుతుంది దెయ్యం. సైతాన్ ఏం చేస్తుంది? బతికున్నోను కూడా చంపేస్తుంది దెయ్యం. వీడు పుట్టినరోజులకి నడి రోజు మీద బైపాసుల్లోకి వెళ్ళి నిన్న పోలీసులు పట్టుకున్నారు. ఏదో ఊరిలో పాపం పోలీసులు పట్టుకొని మామూలు గొట్ల లాఠీలు తీసుకొని సరిసొదిలి పెట్టారట. మరి దెయ్యాలు పెట్టి బయటకు వస్తే అంతే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? ఇవన్నీ అన్యులు చేసే పనులు. ఎవరు చేసే పనులు ఇవన్నీ? అన్యులు అనగా దెయ్యం పట్టిన వాళ్ళు చేసే పనులు. క్రైస్తవుడైన వాడు, దేవుడు నీకు ఒక నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడా? దేవుడు నూతనమైన బ్రతుకునిచ్చాడా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలంట? అన్ని మేలులు పొందుతూ దేవుడు అన్నీ చక్కగా చేశాడన్నాయి అంటాం, కానీ దేవుడికి మాత్రం కృతజ్ఞత కూటం మాత్రం పెట్టం. అన్నీ బాగా చేస్తే అన్నీ బాగా చేయాలి. అన్నీ బాగా చేశాడు. మరి చేస్తే నువ్వు దేవుడికి ఏం చేశా? అన్నీ బాగా చేయాలన్నావు, అన్నీ బాగానే చేశాడు దేవుడు. ఇప్పుడు నువ్వు దేవుడికి ఏం చేశా? దేవుడికి మనం ఏమి చెయ్యం. అర్థమవుతుందా? దేవునికి చేసేది మనం దేవునికి చెయ్యాలి. కొంతమంది అనుకుంటారు, దేవుడు నాకు మేలు చేశాడు, నేనందరికీ భోజనాలు పెడతాను. ఎవరికి పెడతారంట భోజనాలు? ఎవరికి చెప్పండి? మేలు చేసింది ఎవరు? అప్పుడు నువ్వు దేవునికి ఎవరికి కృతజ్ఞత చెప్పాలా? కానీ మనం దేవుడికి కృతజ్ఞత చెప్పడం పక్కన పెట్టి ఎవరికి కృతజ్ఞత చెబుతున్నావు? అర్థమైందా? కొన్ని విషయాలు మనకు తెలియదు. అన్నదానం ఎందుకు చేస్తాం అని అంటే లోకోక్తి ఒకటి ఉంది, పుణ్యం కోసం అంట. దేనికోసం చెప్పండి? అన్నదానం ఎందుకు చేస్తాం? పుణ్యం కోసం అంటారు. బైబిల్లో మాట ఉంది, అన్నం ఎవరికి పెట్టమన్నాడు దేవుడు అని అంటే లేనివానికి పెట్టమన్నాడు. ఏంది అట్ట చూస్తున్నారు? వారు అదే అట్టయితే మరి పాస్టర్ గారు నెలకొకసారి భోజనాలు నువ్వెందుకు పెట్టావు అని అంటావా? నెలకొకసారి భోజనాలు పెట్టింది సహవాసానికి. దేనికి చెప్పండి? దేని వీరి గురించి మాట్లాడట్లా. కొంతమంది అన్నదానం చేయాలనుకున్న పాస్టర్ గారు, దేవుడు మా జీవితంలో మేలు చేశాడు కాబట్టి అందరికీ భోజనాలు సిద్ధపరచాలనుకుంటున్నాను, దేవుడి మేలు చేస్తే జనానికి పెట్టేది ఏంది నాకు అర్థం కాల. నేను చెప్పేది కరెక్టా రాంగా? ఆశీర్వాదం ఎవరిచ్చారు? మనుషులా దేవుడా? మేలు ఎవరు చేశారు? మనుషులా దేవుడా? మరి నువ్వు ₹1000 ఖర్చు పెట్టి మనుషులకు బోబెడుతూ ప్రయోజనం ఏంది? ప్రయోజనమేమి ఉండదు. మన భ్రమ అంతే. అది దేవునికి మేలు చేస్తూ దేవునికి సమర్పించాలి. నువ్వు ఏదైనా ఎవరికి సమర్పించాలి చెప్పండి? ఎవరికి సమర్పించాలి? మనమేం సాటిస్ఫాక్షన్ అవుతుంది? మన తృప్తి అంటే తెలుసా? అమ్మయ్యా దేవుడు నాకు మేలు చేసి అందరికీ బోబెట్టే. నేను ఉపయోగం ఏముంది? తాగినోడు వచ్చి తిన్నాడు, వ్యభిచారం చేసేట్టు తిన్నారు, వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారు, అందరు తిన్నారు. వీళ్ళందరూ తింటే నీకు ఆశీర్వాదం ఏంది? ఎవడి చేతుల ఆశీర్వాదం? అన్ని శాపగ్రస్తమైన బతుకులే. ఎవడి వల్ల నీకు ఆశీర్వాదం వచ్చింది? నేనంటాను, దేవుడు మేలు చేసినప్పుడు నువ్వు ఏదైనా దేవునికి సమర్పించాలా, దేవునికి ఇవ్వాలా. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆత్మజ్ఞానం కలిగిన వారికి ఇది అర్థమైద్ది. దెయ్యాల జ్ఞానం కలిగిన వారికి మాత్రం అర్థం కాదు. దెయ్యాల జ్ఞానం కలిగిన వారు దీన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఆత్మజ్ఞానం కలిగిన వారు ఆత్మపూర్ణులై జాగ్రత్తగా లోపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు దెయ్యాల జ్ఞానం లేదండి, ఆత్మజ్ఞానమే ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మాకు దెయ్యాల జ్ఞానం మాత్రమే ఉందన్న వాళ్ళు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? అది ఇప్పుడు వీడు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నా చిరిగిన బట్టలను తీసివేసి మంచి బట్టలు తొడిగాడు. బైబిల్లో ఒక మాట రాస్తూ అంటాడు కదా, ఆయన మనందరికీ రక్షణ అనబడిన వస్త్రాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంట?
చెప్పండి. మలినమైపోయిన మన వస్త్రాలు తీసివేసి, పాప శాపముతో నిండిపోయిన వస్త్రాలు తీసివేసి, మురికి గొడ్డల్లాంటి బట్టలు తీసివేసి, ఆయన మనకు పరిశుద్ధమైన వస్త్రమును మనకి ఇచ్చాడు. ఏ వస్త్రం ఇచ్చాడంట? పరిశుద్ధమైన వస్త్రం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాడు వెళ్ళి ఏమంటున్నాడంటే, చదవండి, ఏమంటాడంట? వాడు జరిగిన సంగతులన్నిటినీ ఏం చేశాడంట? ప్రకటింపనారంభించను. అందరికీ చెప్తున్నాడు. అందరు ఆ మాటలని ఆశ్చర్యపడిపోతున్నారంట. ఏం పడుతున్నారు చెప్పండి? ఆశ్చర్యపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక సందర్భం ఉంది, నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. చివరి మాట, అక్కడ జరిగినటువంటి ఇంకొక సంభాషణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దెయ్యాలన్నీ బయటికి పోతా ఉంటే దెయ్యాలు అంటున్నాయి అంట, అయ్యా మేము పోవటానికి తావు ఎక్కడ లేదు, ఈ దగ్గరలో మాకు కనపడుతుంది ఏంటంటే పందులు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి అంట? చెప్పండి, ఏం కనపడుతున్నాయి అంట? పందులు కనపడుతున్నాయి. ఇదిగో ఆ పందుల్లోకి పంపించయ్యా అన్నాయంట. అంటే దేవుడు అన్నాడు, సరే వెళ్ళండి అన్నాడంట. నేను ఇందాక ఒక మాట చెప్పే మీకు, వాటికి దెయ్యాలకి మనుషుల శరీరంలో తప్ప ఎక్కడ వాటికి విశ్రాంతి ఉండదు. ఇవన్నీ పోయి పందుల్లో దూరిని, పందుల శరీరాల్లో దూరితే వాటికి నెమ్మది లేదు, సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి దొరక్క ఆ పందులన్నిటిని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేసినాయంట. పందులన్నీ తీసుకెళ్ళి, చెప్పండి, పందులన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పడేసినాయి. అంటే దెయ్యాలకి పందుల్లో ఉండటం కూడా ఇష్టం లేదు. వాటికి ఇష్టమైన చోటు ఏంటో తెలుసా? వాటికి ఇష్టమైన చోటు ఏంటో తెలుసా? నీ శరీరమే. అర్థమవుతుందా? వాటికి ఇష్టమైన చోటు, ప్లేస్, ప్రశాంతంగా బ్రతికే చోటు ఏంటంటే నీ శరీరం. అవి నీ శరీరం లోపల ఉంటాయి, పైన నీ శరీరాన్ని పాడు చేస్తాయి. దెయ్యాలు ఏం చేస్తాయంట? దెయ్యాలు నీ శరీరం లోపల ఉంటాయి, పైన నీ శరీరాన్ని పాడు చేస్తాయి. అందుకనే మన శరీరమును సజీవ యాగముగా ఎవరికి సమర్పించాలి? చెప్పండి, ఎవరికి సమర్పించాలి? అదే పాట పాడతాం కదా, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి. మన శరీరాలు సజీవ యాగముగా ఎవరికి సమర్పించాలి? చెప్పండి, ఎవరికి సమర్పించాలి? ఇప్పుడు ఈ దెయ్యములు వదిలిపోయిన ఇతని శరీరము, ఇతడు ఏం చేశాడు తెలుసా? ఇక దేవుని సువార్తను ప్రకటించటం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ప్రకటించడం ప్రారంభించాడు? దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఇప్పుడు పందులన్నీ పోయి సముద్రంలో పడ్డాయి, మొత్తం చచ్చిపోయినాయి, మొత్తం చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ పందులు కాసేవాళ్ళంట ఊరిలోకి పరిగెత్తారంట. పరిగెత్తి అందరిని పిలుచుకొచ్చారంట. అరే యేసుప్రభు వచ్చాడరా, వాడి శరీరంలో దెయ్యాలన్నీ బయటికి తీసుకొచ్చాడు. ఆ దెయ్యాలన్నీ మన పందు గుంపులో దూరిని, మన పందులన్నీ సముద్రంలో దూకి చచ్చినాయి. పందులన్నీ సముద్రంలో దూకి చచ్చిపోయినాయి. అర్థమవుతుందా? జాగ్రత్త. నీ శరీరములో ఉన్న దెయ్యాలన్నీ ఆయన బయటికి వెళ్ళగొట్టాడు. మళ్ళీ వాటికి చోటిచ్చావంటే నీ శరీరం, నీ బతుకేమైందో తెలుసా? అదిగో సముద్రంలో పడ్డాయే పందులు. ఏంటి చెప్పండి? అలా అయిపోతాం మనం కూడా. నీ శరీరమును దేవునికి సజీవ యాగముగా అర్పించాలి. ఊర్లో వాళ్ళందరూ వచ్చారు, యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారంట, ఏమంటున్నారు చూడండి. ఆ సంగతిని విని జనులు జరిగిన చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి 15వ వచనం, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థతచుతుడై కూర్చుండుంటి చూచి భయపడిరి. జరిగిన చూచి దెయ్యములు పట్టిన వారిని కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారాయనను బతిమలాడుకున్నారంట. ఎంత దరిద్రులండి వీళ్ళు! ఎంత దరిద్రులు చూడండి. ఒక వ్యక్తిని బాగు చేశాడే,
మన వల్ల కాని పని ఆయన చేశాడే. మనము సంఖ్యలతో కట్టినా మన వల్ల కాలేదేమో అని కంట్రోల్ చేయటం. మన దేశంలో ఎంతమంది ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా వాడిని ఎవరిని బాగు చేయలేదే. ఒక్క యేసుక్రీస్తు వచ్చి అతన్ని బాగు చేస్తే దానిని చూసి ఆనందపడవలసిన వీళ్ళు, దాన్ని చూసి యేసు ప్రభువుని అంగీకరించవలసిన వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా పందులన్నీ చచ్చినాయి అయ్యా. ఏం చచ్చినాయి అంట? చెప్పండి ఏమంటారంటే వీళ్ళు? మా పందులన్నీ చచ్చినాయి అయ్యా. ఇలా మొహాలు బ్రతికినటువంటి ఆ యవనస్తుడి గురించి, బాగు చేసినటువంటి దేవుణ్ణి చూసి సంతోషించకుండా చచ్చిన పందుల కోసం ఏడుతున్నారు. ఏటి కోసం చెప్పండి? ఏటి కోసం? చచ్చిన పందుల కోసం ఏడుతున్నారు. వీళ్ళందరూ ఏమో యేసుక్రీస్తుని బయటికి మా ఊరి విడిచి, మా గ్రామం విడిచి వెళ్ళిపోమని బతిమలాడుకుంటుంటే, బాగుపడినోడు ఉన్నాడే. ఎవరు చెప్పండి? బాగుపడినోడు ఉన్నాడే. వాడు వెళ్ళి యేసు పాదాలు పట్టుకొని, అయ్యా దయచేసి మా గ్రామాన్ని విడిచి వెళ్ళొద్దని వాడు ఒక్కడే ప్రాధేయపడ్డాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అంటాను, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు దేవుణ్ణి పట్టుకొని బతిమలాడాలా. అయ్యా నా ఇంటిని విడిచి వెళ్ళొద్దు, నా బిడ్డల్ని విడిచి వెళ్ళొద్దు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆపేస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానుకుంటావో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని పక్కన పెట్టడం నేర్చుకుంటావో, అప్పుడు దెయ్యాలన్నీ లైన్లోకి వస్తాయి మీ ఇంట్లోకి. అప్పుడు నువ్వు అన్నిటికీ భోజనాలు పెట్టాలా. ఏం పెట్టాలా? అందరికి ఏం చేయాలా? ఇప్పుడు పెట్టు భోజనాలు. దెయ్యాలన్నీ వచ్చినాయి, అన్నీ దెయ్యాలే, అన్నీ దెయ్యాలే. ఈ దెయ్యాలకి ఇంకో దెయ్యం భోజనాలు ఉండి పెట్టాలా. అర్థమైందే? అందుకని మన ఇంటిలోనికి ఎవరిని ఆహ్వానించాలంట? యేసు ప్రభువుని. ఆయన బతిమలాడుతున్నాడంట. వీళ్ళందరూ ఏమో యేసు ప్రభు నువ్వు అసలు మా ఊర్లో వద్దు, పందులని చేస్తున్నాయి అంటున్నారంట. అసలు యేసు ప్రభు కావటమే పందులు చావటం. యేసయ్యకి కావాల్సిందే పందులు చచ్చిపోవటం. పంది అనగా అపవిత్రమైనది. ఇశ్రాయేలు కుమారుల్లో ఒక కుమారుడైనటువంటి గాదు గోత్రానికి ఆ పట్టణము స్వాధీనం చేసుకున్నాడు. ఆ దేశమంతా అతనిదే. ఇప్పుడు యూదుల మతాచారం ప్రకారం అసలు ఆ ప్రాంతంలో పందులు ఉండడానికి వీలు లేదు. పందులు ఉంటే అపవిత్రత. అందుకని యేసయ్య పందులు మొత్తాన్ని చంపేశాడు. యేసయ్య పందులు మొత్తాన్ని. అసలు ఇది నా ఇశ్రాయేలీయుడు కుమారుడైన గాతు గోత్రానికి సంబంధించిన ప్రాంతం రా, అసలు మీరెవడు రాయడ పందుల వ్యాపారం చేయడానికి అని చెప్పి మొత్తం మీదకి దెయ్యాలను దోలి మొత్తాన్ని చంపేశాడు. సముద్రంలో పడి చచ్చినాయి మొత్తం ఊర్లో జనం అందరూ వచ్చారంట. మా పందులు చచ్చినాయి, మా పందులు చచ్చినాయి, మా పందులు చచ్చినాయి, మా పందు. ఇదే పాట. అర్థమవుతుందా? చూసారా వీళ్ళ బాధ? అంటే వీళ్ళలో కూడా ఏమున్నాయి? దెయ్యాలు ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? వీళ్ళలో కూడా దెయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు దెయ్యం పోయినోడేమో యేసు ప్రభువా నువ్వు ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు అంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళందరూ వచ్చి అంటారంట, నువ్వు మా ఊర్లో వద్దు, మిమ్మల్ని బతిమాలుకుంటామేంటి, అసలు మా ఊర్లో నుంచే బయటికి. అట్ట దెయ్యం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నాయి. ఆ దెయ్యాలు కూడా ఉన్నాయాడ లేవా? ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దెయ్యమైనా యేసు ఎదురు పడగానే దెయ్యాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? పారిపోతాయి, నిలబడేవయ్యా. అర్థమవుతుందా? యేసు ఎదురు పడగానే వాడు వెళ్ళేమో సాగిల పడ్డాడు, దెయ్యాలేమో నజరేడైన యేసు మాతో నీకేమి. వాడేమో సాగిలపడి నమస్కారం చేస్తుంటే వాళ్ళు ఉన్న దెయ్యాలు అంటాయంట, మాతో మీకేం పని. కొంతమంది విశ్వాసులు కూడా అంతే. పాస్టర్ గారు ఇంటికి రాగానే వందనాలు అయ్యా, ఏంది నేను ఎప్పుడు వచ్చాడు లోపల దెయ్యం అంటుంది. పైకి ఏమో శరీరం ఏం చేస్తుంది, వందనాలు అయ్యారా కూర్చొని అంటుంది. ఏంది పాటర్ గారు ఏంది ఇప్పుడు వచ్చాడు, ఏం పని మీద వచ్చాడైనా అని లోపల దెయ్యం అంటుంది. ఏమంటుంది చూసారా? దెయ్యాలు ఎక్కడో లేవు, మన చుట్టే తిరుగుతున్నాయి. నువ్వు నిజంగా రక్షించబడిన విశ్వాసి అయితే, ఒక దైవజనుడిని ఇంటికి వస్తే, ఒక దైవజనుడిని గృహానికి వస్తే సంతోషంగా ఆహ్వానించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? పందులు కాసే వాళ్ళు ఏమంటున్నారు? పందులు కాసే వాళ్ళందరూ ఏమంటున్నారు? అసలు మా ఊర్లోనే వద్దు, నువ్వు బయటికి బతిమలాడతారంట. అయ్యమ్మ కాదు, నువ్వు పోయమ్మ, పందులన్నీ చత్తని అయ్యా నువ్వు పోయా, మా ఊర్లో వద్దయ్యా అని అంటున్నారంట. పందులన్నీ చత్తని అంట. కానీ రక్షించబడిన వాడు, బాగుపడిన వాడు, స్వస్థపడిన వాడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యా మా గ్రామాన్ని విడిచి మాత్రం. ఇది నిజమైన క్రైస్తవుడు చేయవలసిన పని, నిజమైన ఆరాధికులు చేయవలసిన పని.
దేవుని భయము కలిగిన వారు, దేవుని విలువ తెలిసిన వారు, దైవ జ్ఞానం కలిగిన వారు చేసే పని ఏంటంటే, నువ్వు మా ఊరు విడిచి వద్దు. అదే దెయ్యం పట్టిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు మా ఊరిలో వద్దు పో, నువ్వు ఎందుకు మా ఊరిలో వద్దు. ఈ మాటలు మాట్లాడేది ఎవరు తెలుసా? దెయ్యం పట్టిన వాళ్ళు. యేసుప్రభుని అదే అన్నారు పాపం. అయినా యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? అబ్బాయ్, నేను ఉండటం సమంజసం కాదు, నేను వెళ్ళాలి, నేను వచ్చింది ఉండటానికి కాదు. కాబట్టి ఇప్పుడు నేను చేసిన కార్యాన్ని నువ్వు దేశమంతా ప్రకటించు. నేను వెళ్తా, వెళ్ళి మళ్ళీ వస్తా, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటా. నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, దేవుని సువార్తను ప్రకటించు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు గారు కూడా సర్వలోకానికి, సార్వత్రిక సంఘానికి చెప్పిన మాట అదే, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను, నేను వెళ్ళి మరలా మీ అందరి కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. కాబట్టి ఇప్పుడు మనందరం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయనతో పాటు కలిసి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన శరీరంలో ఏ దెయ్యం ఉండకూడదు. అర్థమైందా? మన శరీరంలో చెప్పండి, మన శరీరంలో ఏ అపవిత్రాత్మ ఉండకూడదు. అది ఏదైనా సరే, అది ఏ దురాత్మ అయినా సరే. సహజంగా మనం ఏమనుకుంటామంటే, దెయ్యం పట్టిన వాళ్ళు వెనక్కి ముందుకు ఊగుతారు అనుకుంటాం. అసలు వాళ్ళకి బట్టిన దెయ్యం వేరు, మనకు బట్టిన దెయ్యం. వాళ్ళకి బట్టిన దెయ్యం గంటలో వదిలిపోద్ది, మనకు బట్టిన దెయ్యం అసలు పోదది. అర్థమైందా? కొంతమంది అంటే మన జ్ఞానానికి దట్టింది ఏంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళు అంటే చేయి పెట్టగానే కింద పడతారు, దెయ్యం పట్టిన వాళ్ళు అంటే కింద పడి గిలగిలలు కొట్టుకుంటారు, దెయ్యం పట్టిన వాళ్ళు అంటే కేకలు పెడతారు. ఆ దెయ్యం వేరు. ఇప్పుడు మన లోపల ఉన్న దెయ్యాలు వేరు. వ్యసనము అనే దెయ్యం. ఏ దెయ్యం చెప్పండి? వ్యసనం. అది తాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లేకపోతే దురలవాట్లు కావచ్చు, ఏదైనా సరే వ్యసనము అనేది ఒక దెయ్యం. ఆ దెయ్యము నీ శరీరంలో ఉండి నీ ఆస్తి అంతటిని కాజేస్తుంది, నీ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తగలబెడుతుంది, నీ ఇంట్లో ఉన్న రాగి చెంబులన్నీ అయిపోతున్నాయి, నీ ఇంట్లో ఉన్న కాగులన్నీ పోతున్నాయి, నీ ఇంట్లో ఉన్న ఇంకేమున్నాయి, జలమశిలేరు తెపాలన్నీ అయిపోతున్నాయి. ఏందమ్మా, ఈ ఊరికి పోయి వచ్చేసరికి మొచ్చు మీద ఒక తెపాలు లేదంట, ఊరికి పోయి వచ్చేసరికి మొచ్చు మీద ఒక్క కాగు లేదంట. ఏందయ్య అంటే ఈ సైతాను మొత్తం అమ్మేసింది. ఏమంది? నిజంగా మనం వాడే పదం అని అంటే, నేను వారం రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేసరికి పాస్టర్ గారు, ఈ సైతానుడు మొత్తం అమ్మేశాడు పాస్టర్ గారు. ఎవడంట వాడు? అది బయట సైతాన్ నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది సైతాన్ వచ్చి నిద్రపుచ్చుతుంది వాళ్ళని బయట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నేను ఊరికి పోయాను పాస్టర్ గారు, వారం రోజులు వచ్చేసరికి ఈ సైతానుడు మొత్తం గ్యాస్ కూడా అమ్మిండంట, సిలిండర్ కూడా. ఏమమ్మాడు చెప్పండి? సిలిండర్ గ్యాస్ కూడా అమ్మాడంట ఈ సైతాన్ పట్టినాడు. ఏం సైతాన్ పట్టింది అయ్యా వీడికంటే, ఆడ లోపల చాలా సైతాన్లు ఉన్నాయి. తాగుబోతుడు చేసే పని అదే. పేకాట ఆడేవాడికి డబ్బులు లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న రాగి చెంబులు, రాగి తెపాలాలు, కాగులు, ఇత్తడి బిందెలు, ఇంకా కొనేవాడు ఉంటే కొనేవాడు ఇంకా పెద్ద సైతాన్ని పట్టినాడు. అరే నీ ఇంట్లో స్టీల్ గ్లాసులు పగిలిపోయి ఉన్నా కూడా తేరా కొంటానంటున్నాడు. వాడొక పెద్ద సైతాన్ని పట్టినాడు. చూడండి ఎన్ని సైతాన్లు. సైతానికి తోడు అనమాట, దెయ్యానికి దెయ్యాన్ని తోడు. ఆ దెయ్యం ఈ దెయ్యం అన్ని దెయ్యాలు కలిసి నీ కొంపంతా పాడు చేసినాయి. ఇప్పుడు వండుకోవడానికి తెపాలు లేదు, తాగడానికి గ్లాసు లేదు. ఏం చేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా ఎన్ని దెయ్యాలు ఉన్నాయో మన ఇంట్లో కనపడకుండా? అర్థమవుతుందా? ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఓరకి చేయబెడితే పడిపోయాయి దెయ్యాలు కాదమ్మా. మన దగ్గర చాలా దెయ్యాలు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ప్రార్థనకు రావాలమ్మా అని సోది చెప్పినట్టు చెబితే నిజమే కావాలి, ప్రార్థనకు పోతే పోతాయి అంట. ఇప్పుడు నేనేం చెప్పాలా? సోది చెప్పాలా? అదిగమ్మా, అదిగో ఆ మూల ఉన్న చర్చికి పోతే నీకున్న దెయ్యాలన్నీ పోతాయమ్మా అని సోది చెప్తే అప్పుడు పోతాం మన ప్రార్థనకి. అప్పుడు దాకా ప్రార్థనకి అంటే ప్రార్థనకు కూడా దెయ్యం చెబితేనే పోతాం మనం. ప్రార్థన కూడా ఎవరు చెబితే పోతాం? దెయ్యం చెబితేనే పోతాం. పాస్టర్ గారమ్మ ప్రార్థనకు రమ్మంటే వత్తలే అని అంటది. వత్తదే, రాదు. అదే సైతాన్ చెప్తే ఇదిగో ఈ వారం కనుక నువ్వు ప్రార్థనకి పోకపోతే అమ్మా అదిగో ఆ మూల నుంచి ఒక అదిగో చీకటి నీ ఇంట్లోకి వచ్చిద్ది అని సోది చెప్పేవాడు చెప్పగానే తెల్లారిపాటికి వచ్చి మందిరంలో కూర్చుంటావు. ఏందమ్మా అంటే సోది చెప్పేవాడు ప్రార్థన బొమ్మన్నాడండి.
అంటే ఆ దెయ్యం పట్టినోడు ఈ దెయ్యానికి చెబితే ప్రార్థనకు వచ్చింది. ఆ దెయ్యం పట్టినోడు ఈ దెయ్యానికి చెబితే ప్రార్థనకు వచ్చింది. చూసారా సైతాన్ ఎంత పని చేస్తుందో. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీవు నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. యేసుప్రభు అన్నాడు, నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకుని వెళ్తా, నేను వచ్చు వరకు మీరందరూ దీనిని జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేసుకోవాలి? ఆయన శరీరమును ఆయన రక్తమును నేను వచ్చు పర్యంతము వరకు మీరు దెయ్యాల జోలికి పోకుండా, సైతాన్ల జోలికి పోకుండా, వాటి జోలికి వీటి జోలికి పోకుండా మీరు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన వచ్చు పర్యంతము వరకు మీరు దీనిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణమైన విడుదల కలిగి యేసయ్యను వెంబడించటం ప్రారంభించారు. ఎవరిని వెంబడించటం? ఇప్పుడు నువ్వేం చేయాలి? అర్థమవుతుందా? రక్షించబడిన నీవు దేవుణ్ణి వెంబడించటం నేర్చుకోవాలి. ఎవరిని వెంబడించాలంట? దేవుణ్ణి వెంబడించటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో సాతాను నిన్ను వెంబడించటం ఆపేసిద్ది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించటం ఆపుతావో సాతాను నిన్ను వెంబడించటం ప్రారంభించింది. కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టకుండా, దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా, ఆయన మందిరాన్ని వదిలిపెట్టకుండా, ప్రార్థన విడిచిపెట్టకుండా యేసు ప్రభువుని మరణం వరకు వెంబడిస్తూ ఉంటే ఏ దురాత్మ, ఏ దెయ్యం నిన్ను ఏమీ చెయ్యదు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అదిగో దురాత్మ పట్టిన వాడికి దేవుడిచ్చిన విడుదల ఎంత గొప్పదో తెలుసా? ఇప్పుడు వాడు సమాధుల్లో లేడు, వాడు సమాజంలో ఉన్నాడు. ఇప్పుడు వాడు కొండల్లో లేడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు వాడు కేకలు పెట్టట్లా, దానికి బదులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడు శరీరాన్ని గాయం చేసుకోవట్లా, అదే శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతులు! ఈ రోజున నీ శరీరము, నీ ఆరోగ్యము, నీ ఆయుష్కాలము దేవుడిచ్చిందే కదా. మరి దేవుణ్ణి ఆరాధించవా? దేవుణ్ణి స్తుతించవా? దేవుని నామాన్ని గణపరచవా? దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇంకెంతకాలం దెయ్యాన్ని వెంబడిస్తావు? ఇంకెంతకాలం దురాత్మను వెంబడిస్తావు? మారు, వాక్యాన్ని విని మారు. దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు కాదు మాట్లాడేది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో ముందుకు వెళ్దాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నా శరీరంలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో నాకు బయలుపరుచు నాయన. ఆ దురాత్మలు, ఆ దెయ్యాలన్నీ బయటికి పోవాలి. ఆ దురాత్మలన్నీ బయటికి పోవాలి. ఏ దురాత్మ నీలో ఉండడానికి వీల్లేదు. ఒక్క పరిశుద్ధాత్మ దేవునికి తప్ప నీ శరీరం ఆలయం. ఇక దురాత్మకి నీ శరీరము స్థానం కాకూడదు. కాబట్టి మారు మనసు పొందు, మాయ మనసుతో తొలగించు. ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు బలలో ముందుకు వెళ్దాం. హల్లెలూయా.